జాయింట్, డిస్క్, టెండాన్ ప్రాబ్లమ్స్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే డ్యామేజ్ అయిన టిష్యూస్కి సఫిషియెంట్ బ్లడ్ సప్లై అందకపోవడం. బ్లడ్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్, న్యూట్రియంట్స్, గ్రోత్ ఫ్యాక్టర్ ఇంకా స్టెమ్ సెల్స్ని క్యారీ చేస్తుంది. బాడీ రిపేర్ అవ్వడానికి అవసరమైనవన్నీ బ్లడ్ ద్వారానే వస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే టెండాన్స్లో న్యాచురల్గానే బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది. కార్టిలేజ్కి ఆల్మోస్ట్ బ్లడ్ సప్లై ఉండదు. డిస్క్కి చైల్డ్హుడ్ తర్వాత బ్లడ్ సప్లై అస్సలు ఉండదు. కాబట్టి వీటికి డ్యామేజ్ అయితే హీలింగ్ చాలా స్లో అవుతుంది లేదా ఆగిపోతుంది. షాక్ వేవ్ అండ్ క్లాస్ 4 లేజర్ థెరపీస్ కలిసి కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అయ్యేలా స్టిమ్యులేట్ చేస్తాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి, ఎగ్జిస్టింగ్ బ్లడ్ వెసల్స్ని ఎక్స్పాండ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, లోకల్ ఏరియాకి బ్లడ్ ఫ్లో పెంచుతాయి. ఎక్కడ బ్లడ్ ఫ్లో ఉంటుందో అక్కడే హీలింగ్ జరుగుతుంది. మేము సిమ్టమ్స్ని కాదు, రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాము.